ఓం శ్రీమాత్రే నమః. జూన్ 21, 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. జ్యేష్ఠమాసం శుక్లపక్షం. నేడు తిథి చతుర్దశి ఉదయం 7:30 వరకు. నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 6-7 వరకు. వర్జ్యం సాయంత్రం 4:20 నుండి సాయంత్రం 5:54 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:23 నుండి ఉదయం 9:15. అమృత గడియలు ఉదయం 9:27 నుండి ఉదయం 11:04 వరకు. నేడు దిన ఫలితాలు. ఈరోజు 12 రాసుల వారికి ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందామండి. జన్మ నక్షత్ర చంద్రరాశి ప్రకారం ఈరోజు మొదటగా మేషరాశి. మేషరాశి వారికి కొత్త రుణాల యత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధుమిత్రులతో విరోధాలు. అనుకున్నది కాకుండా వేరే జరగడంతో ఆశ్చర్యపడతారు. పరిస్థితులు అంతగా అనుకూలించక ఇబ్బంది పడవు. ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు కొంత గందరగోళం ఏర్పడుతుంది. విద్యార్థులకు అవకాశాలు దూరం అవుతాయి. మహిళలకు భూ వివాదాలు. వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ, పసుపు. వీరు హనుమాన్ చాలీస పఠించడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితం ఉంటుంది. వృషభ రాశి వారికి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. సమాజంలో గౌరవం లోటు లేకుండా గడిచిపోతుంది. కార్యక్రమాల్లో అవాంతరాలు తొలగుతాయి. కొన్ని సమస్యలు వివాదాలు నుండి గట్టెక్కుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు ఉత్సాహంగా ఉంటుంది. మహిళలకు ఆస్తులు సమకూర్చుకుంటారు. వీరికి అనుకూల రంగు ఆకుపచ్చ, కాఫీ. ప్రతికూల రంగు నేరేడు. వీరు నృసింహ సూత్రం పఠించడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితం ఉంటుంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఉత్సాహంగా మీరు చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలతో మరింత ఉత్సాహం ఇస్తుంది. మీ శ్రమ కొంత ఫలితాన్ని ఇస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు విలువైన సామాగ్రి కొంటారు. ఆదాయం పెరుగుదల మీకు ఊరటనిస్తుంది. ఉద్యోగాలకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. విద్యార్థులు తెలివితేటలకు పురస్కారాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో ఆదరణ పెరుగుతుంది. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు, గులాబీ. ప్రతికూల రంగు నేరేడు. వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యలు వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్య కార్యక్రమాలకు ముందుకు సాగుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆలోచనలపై ఎటూ తేలని పరిస్థితి. ఆర్థిక లావాదేవీలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. బంధువుల నుంచి మంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు కష్టసాధ్యం. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకూల రంగు ఎరుపు, గోధుమ. ప్రతికూల రంగు ఆకుపచ్చ. వీరు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితం అయితే ఉంటుంది. సింహరాశి వారికి అనుకున్న కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గి వాయిదా వేస్తారు. ఇంటా బయట ఇబ్బందులు పడతారు. దూర ప్రయాణాల్లో శ్రమ పడాల్సిన సమయం వచ్చింది. వివాదాలకు పట్టించుకోకుండా ఉండడం మంచిది. బంధువుల నుంచి మంచి ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితులు మీ ఉద్యోగయత్నాలు నత్తనడకగా సాగుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు శ్రమ ఆధిక్యం, అధిక పనిభారం. విద్యార్థులకు అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. అనుకున్న రంగు పసుపు, బంగారం. ప్రతికూల రంగు ఎరుపు. వీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. కన్యారాశి. కన్యారాశి వారి కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనల్లో అమలు చేస్తారు. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీ మాటకు తిరుగులేని విధంగా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరుతుంది. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు విధులు తేలిగ్గా అవుతాయి. విద్యార్థులకు ఆశయాలు నెరవేరుతాయి. మహిళల్లో కుటుంబ సభ్యులు పరిష్కరించుకుంటారు. అనుకూల రంగు ఆకుపచ్చ, గోధుమ. ప్రతికూల రంగు నేరేడు. శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. తులారాశి. తులారాశి కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలపై విభేదిస్తారు. శ్రమ ఆధిక్యమై తప్ప మీరు ఆశించిన ఫలితం కనిపించదు. కొన్ని కాంట్రాక్టులు చేజార్చుకోవచ్చు. ఆర్థికపరమైన చికాకులు సతమతమవుతాయి. ఆస్తి వివాదాలతో కుస్తీ పడతారు. ఉద్యోగులకు విధి నిర్వహణపై శ్రద్ధ తగ్గవచ్చు. విద్యార్థులు అనుకోని ఫలితమే కష్టమే. మహిళలకు కుటుంబ సమస్యలు. అనుకూల రంగు గోధుమ, తెలుపు. ప్రతికూల రంగు నీలం. వీరు హనుమాన్ చాలీస పఠించడం వల్ల మంచి ఉత్తమమైన ఫలితం అయితే ఉంటుందండి.
వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాల్లో అవాంతరాలు తొలగి విజయం సాధిస్తారు. గౌరవ ప్రతిష్టలు పొందుతారు. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. మాటల చాతుర్యంతో మిత్రులను ఆకట్టుకుంటారు. భార్యాభర్తల మధ్య ఎంతకాలంగా ఉన్న వివాదాలు తీరుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు. మహిళలకు ఇంటా బయట విశేష గౌరవం. వీరికి అనుకూల రంగు బంగారం కాఫీ, ప్రతికూల రంగు గులాబీ. వీరి శివాష్టకం పఠించడం వల్ల ఉత్తమమైన ఫలితం ఉంటుంది. ధనస్సు రాశి వారు సమస్యలతో కుస్తీ పడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో విరోధాలు, కొంత దూరం కావచ్చు. కష్టం ఎక్కువ, ఫలితం మాత్రం ఏముండదు. ముఖ్య కార్యక్రమాలపై అతి కష్టం పైన పూర్తి చేస్తారు. సోదరుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు పెట్టుబడుల్లో తొందర వద్దు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు. విద్యార్థులకు అవకాశాలు, ఎంపికలు గందరగోళం. మహిళలకు మానసిక అశాంతి. వీరికి అనుకూల రంగు గులాబీ బంగారం, ప్రతికూల రంగు నీలం. వీరు ఆదిత్య స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. మకర రాశి వారికి ఉద్యోగ యత్నాల్లో ముందడుగు వేస్తారు. అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. మీ నైపుణ్యానికి మరింత పదును పెడతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకునే యత్నం సఫలం. భూములు, వాహనాలు కొంటారు. నూతనోత్సాహం కార్యక్రమాల్లో చక్కదిద్దుతారు. వివాహ యత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులకు అదనపు పనిభారం నుండి విముక్తి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు భూలాభాలు. అనుకూల రంగు గులాబీ బంగారం, ప్రతికూల రంగు ఎరుపు. వీరు గణేశాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. కుంభరాశి వారికి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఖర్చులు అదుపులో పెడతారు. సన్నిహితులతో, సోదరులతో సఖ్యత. ఆభరణాలు, వాహనాలు కొంటారు. స్థిరాస్తి విషయాల్లో ఒప్పందాలు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు కష్టానికి ఫలితం రావచ్చు. ఉద్యోగాల్లో కొన్ని అవాంతరాలు. విద్యార్థులకు ఆశలు ఫలిస్తాయి. మహిళల్లో కుటుంబంలో గౌరవం. అనుకూల రంగు నీలం ఆకుపచ్చ, ప్రతికూల రంగు పసుపు. వీరు గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. మీనరాశి వారు కొన్ని కార్యక్రమాల్లో కొన్ని ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. రాబడి అంతగా లేక ఇబ్బంది పడతారు. ఇంటా బయట ఒత్తిళ్లు రావచ్చు. బంధువులతో, మిత్రులతో వైరం. ఉద్యోగంలో మరింత శ్రమ పడాలి. విద్యార్థులకు అంచనాలు తప్పి నిరుత్సాహానికి లోనవుతారు. మహిళలకు మానసిక ఆందోళన తప్పదు. వీరికి అనుకూల రంగు ఎరుపు, పసుపు, ప్రతికూల రంగు ఆకుపచ్చ. వీరు హనుమంతుడికి పూజలు చేయడం వల్ల మంచి ఫలితాన్ని అయితే పొందుతారు. ఓం సర్వేజన సుఖినో భవంతు. ఇవండి ఈరోజు రాసులు. జన్మ నక్షత్రాల వారీగా ఈ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు అనేవి. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.